హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్స్ 27. ఎట్లా ఉన్నారు అందరు? బాగున్నారన్నా. ఈరోజు ముచ్చట ఏంటి అంటే గణపతి అవుతుంది కదా, అసలు ఇట్లా తయారు చేస్తారు ఏంది అని చెప్పేసి మొత్తం మీకైతే ఈరోజు క్లియర్గా చూపెడతా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, అసలు ఎట్లా మేకింగ్ చేస్తారు ఏంది అని. జస్ట్ మనకి వచ్చి ఆర్డర్ ఇచ్చేసి వెళ్తాం కదా, ఈ గణపతిని ఇట్లా ఉన్నదానికి మొత్తం జాయినింగ్ చేసి వర్క్ చేసి మనకి చూస్తాం. బట్ ఇది ఇట్లా గణపతి స్ట్రక్చర్ రావాలంటే వీళ్ళు ఏం చేస్తారో అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు చూపెడతా. వీళ్ళు ఏమేమి మెటీరియల్ వాడతారో ఏందో అసలు ప్రాసెస్ ఏందో మొత్తం మీకు చూపెడతా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చూడండి. ప్రజెంట్ నేనైతే వచ్చేసి మా కొరుట్లలో ఉన్న శిల్పా కలర్స్కి అయితే వచ్చిన. శిల్పా కలర్స్ షెడ్ అనేది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్కి కొంచెం ఇటని చెప్పేసి అపోజిట్లో ఉంటుంది ఈ షాపు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. అక్కడ వెళ్ళి చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇది అంతా రబ్బర్ అన్నట్టు. రబ్బర్ అంటే దీన్ని ఏమైతే వచ్చేసి డై అని అంటారు. డై అంటే అచ్చు. అది దాన్ని ఇట్లా మనకి స్టార్టింగ్ పిఓపితోని ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని తర్వాత నెక్స్ట్ అనేది ఇది ఉంది కదా కొబ్బరి పీస్ని మన జిప్సమ్ దాంట్లో కలుపుకొని మిక్స్ చేసి దాంట్లో వేసేస్తారు. ఒక్కొక్కటి మొత్తం చూపెడతా, చూడండి. స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు ఇది. ఇట్లా వేసుకోవడం వల్ల ఏంది అని అంటే మనకి రబ్బర్ ఉంది కదా, ఈ రబ్బర్ పైన అనేది స్మూత్ వస్తుంది అన్నట్టు. ఎట్లా అంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఒక విగ్రహం చూపెడతా, చూడండి. చూస్తుంది కదా, ఆదిశేషు పైన గణపతి కూర్చున్నట్టు కాన్సెప్ట్ ఇది. అక్కడ వర్క్ అయితే జరిగేది. ఇక్కడ మీకు స్మూత్ ఫినిషింగ్ అనిపిస్తుందా? ఇది ఇందాకనే తీసిళ్ళు. స్మూత్ ఫినిషింగ్ అనిపిస్తుంది కదా, అట్లా స్మూత్ అయితే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అట్లా అయిపోయిన తర్వాత అదంతా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకొని అట్లా బయట తీసిన తర్వాత అట్లా స్ట్రక్చర్ అయితే వస్తుంది. దాన్ని మళ్ళీ స్మూత్ చేసి కలరింగ్ చేసి వైట్ కోట్ వేసి కలరింగ్ చేసి ఇంకా డిజైన్స్ ఏమన్నా కుందన్ వర్క్ అవి పెట్టేది ఉంటే పెట్టేస్తారు అన్నట్టు. సో ఇక్కడ వర్క్ చూడండి. సో స్టేజ్ 1 ఇట్లా మనకి మంచిగా పిఓపి వేసుకున్న తర్వాత ఇక్కడ అన్న మనకు మిక్స్ చేస్తుంది చూడండి. ఈ కొబ్బరి పీస్ని ఇంకా పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అన్న ఇది మనకి ఎంత టైం పడుతుంది తీయనీకి? హాఫ్ అన్ అవర్ అవుతుందా? చూస్తుంది కదా, ఇట్లా మంచిగా దాన్ని మిక్స్ చేసి దాంట్లో పెట్టేస్తుండు. సో ఇదే పిఓపి జిప్సమ్. సో మన ఇండ్లల్లో వాడే జిప్సమ్ వేరు, ఇది వేరు, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా అక్కడ కొబ్బరి పీస్ అనేది దీంట్లో వేసి పెట్టేసారు. చూసిగా ఇందాక మీకు చూపెట్టినా కదా. చూసిగా ఇక్కడైతే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది కదా. మీకు కొన్ని గణపతులు అయితే చూపెడతా మన శిల్పా కలర్స్లో షెడ్ అనేవి. ఇవి చిన్న గణపతులు అన్నట్టు. ఇక్కడ ఇంకా శిల్పా కలర్స్కి సంబంధించిన షెడ్లు అయితే మా కొరుట్లలో ఒక 8-9 అయితే ఉన్నాయి. నేను అవి కూడా మీకు చూపెడతా వెళ్ళి. ఇక్కడ చూడొచ్చు, మనకి ఆ డై నుంచి రిమూవ్ చేసిన తర్వాత ఇట్లా స్వామివారికి అయితే ఈ చేతులు ఇంకా ఏమేమైతే అటాచ్ చేసేవి ఉంటాయో ఆ పార్ట్స్ అయితే అన్ని ఇట్లా అటాచ్ చేసేసి ఇట్లా చేసుకుంటారు అన్నట్టు. నెక్స్ట్ అయితే వచ్చేసి మనకి స్మూత్ ఫినిషింగ్ అంటే పేపర్ కొట్టేసి దానికి వైట్ కోట్ వేసుకొని తర్వాత కలరింగ్ చేసుకుంటారు అన్నట్టు. సో ఇప్పుడు ఇది అయితే వర్క్ ప్రాసెసింగ్లో ఉంది కదా. ఇక్కడ మనకి ఇంటి లోపలికి వస్తే చూడొచ్చు, ఇక్కడ వైట్ కోట్తో కూడా స్మూత్ ఫినిషింగ్ చేసి పెట్టేసిళ్ళు గణపతులు. చూడండి, కనిపిస్తున్నాయా మీకు? ప్రజెంట్ ఇవన్నీ గణపతులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. కింద లోటస్ మనకి బ్యాక్ సైడ్ కిరీటంకి అయితే ఆదిశేషుని ఇవ్వడం జరిగింది. అద్భుతంగా ఉన్నాయి. ఇంకా కంప్లీట్ కలర్ వర్క్ అయిపోయిన తర్వాత తీసుకుంటే మస్తు ఉంటాయి. ఈ వర్క్ జరిగే ఉంది కదా మనకి డైరీ. ఇదైతే ఫ్రంట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఎట్లయితే వర్క్ చేస్తున్నారో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అట్లనే ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మీకు చూపెడతా చూడండి.
అది పెద్దగా ఉండడం వల్ల మనకు కనిపించదు. ఇక్కడ చూడండి చిన్నది కనిపిస్తుందా, ఇగో ఇది రబ్బరు డై అంటారు దీన్ని. చూడండి బ్యాక్ సైడ్ వచ్చి ఇందాకనే తీసిళ్ళు నా ముంగట్నే, ఇట్లా వస్తుంది అన్నట్టు బ్యాక్ సైడ్ది. డీటెయిలింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దాదాపు మనకైతే ఇప్పుడు వర్క్ జరిగేది డై చేస్తున్నారు కదా, అది తీయనీకి ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. నెక్స్ట్ అంటే 1/2 అవర్ తర్వాత అది ఎట్లుంటుంది, మనకి షేప్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి కూడా మీకు చూపెడతా. చూడండి స్టాండ్ లెక్క పెడుతున్నా అన్నట్టు. అది చిన్న గణపతి కాబట్టి ఇట్లా కాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి. పెద్ద గణపతికి అయితే స్టాండ్ ఉంటుంది, ఇది చిన్న గణపతి కాబట్టి ఇట్లా మనకి చిన్న స్టాండ్ టైప్ అంటే పీట ఉంటుంది కదా, పీటకి ఇట్లా కాళ్ళు ఉంటుంది, దాని టైప్ పెట్టేస్తున్నారు. మిడిల్లో మనకి ఇట్లా ఒక సపోర్ట్ వేసేసి చిన్న బొంగు కట్టే కనకబద్ద ఉంటుంది కదా, దాన్ని చిన్నది తీసుకొని ఇట్లా మిడిల్లో సపోర్ట్ వేసిల్లంగా. ఫ్రంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది చూసిల్లు కదా. ఇక్కడ మనకి బ్యాక్ అయితే ఆల్రెడీ వర్క్ చేసేసి పెట్టిళ్ళు. సేమ్ దీంట్లో కూడా బ్యాక్ సైడ్ ఒక చిన్న అదేంటి బొంగు పెట్టేసి సపోర్ట్ అయితే తీసుకున్నారు. దీంట్లో మిడిల్లో కనిపిస్తుంది కదా, ఇది అయిపోయింది. ఇది బ్యాక్ సైడ్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది మనకి. బ్యాక్ సైడ్ ఇది విజిబుల్ అవుతుంది, ఇట్లా బ్యాక్ సైడ్ ఇది విజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇది ఓపెన్ ఉంది కదా, దీనిపైన కప్పేస్తారు అన్నట్టు, చూపెడతా. అది కూడా సైడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ అయితే ఫినిష్ చేసుకొని తీసేసిళ్ళు. ఇక్కడ చూడొచ్చు మనకి ఇట్లా ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నారు. కప్పేసి మళ్ళీ నీట్గా పిఓపితోని పిఓపి ఇంకా ఈ గడ్డి ఉంది కదా మనకి, ఇది కొబ్బరి పీచ్ ఉంది కదా, దీన్ని మిక్స్ చేసి క్లోజ్ చేసేస్తారు. ఇక చూడండి సో ఇక్కడ ఇట్లా. సో ఇట్లా వేసిన తర్వాత ఒక 35 to 45 minutes తర్వాత మనకి అవుట్పుట్ అయితే చూసిల్లు కదా అవుట్పుట్ అయితే ఎట్లా వచ్చిందో ఇట్లా. దీన్ని మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ ఏంటిదంటే ఇక్కడ మనకి స్వామివారికి చేతులు జాయింటింగ్, నెక్స్ట్ వర్క్ బాడీ కలరింగ్ తర్వాత ఆ తర్వాత స్మూత్ ఫినిషింగ్ తర్వాత కలరింగ్, పంచ కలర్, ఇవన్నీ కలర్స్ అయితే వేసేస్తారు అన్నట్టు. తర్వాత ఇక మన అవుట్పుట్ చూసుకోవచ్చు ఎట్లుంటుందో. సో ఇది ఫ్రంట్, బ్యాక్ సైడ్ ఇది. సో బ్యాక్ వ్యూ కూడా చూడండి. బ్యాక్ అది గణపతి అయితే వచ్చేసి మనకి ఆదిశేషు పైన కూర్చున్న కాన్సెప్ట్. ఒక 7 feet అయితే ఉంటుంది ఇది గణపతి హైట్. చూసారు కదా అవుట్పుట్ అయితే ఎట్లుందో ఒక గణేష్ మేకింగ్ ప్రాసెస్ అయితే ఇంతే. సో ఇది మనకి డై వర్క్ గణేష్ అన్నట్టు. ఇది డై వర్క్ అంటే అచ్చు గణపతి. ఇట్లా మనకి దాదాపు సేమ్ గణపతులు ఒక 10-20 కూడా తీసుకోవచ్చు. అదే ముంబై స్టైల్ ఏంది అని అంటే అది చేయితో చేస్తారు. నేను మీకు అది కూడా చూపెడతా, అది వర్క్ ప్రాసెస్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి. చిన్న గణపతి కాబట్టి మనకి వర్క్ అయితే కొంచెమే ఉంటుంది, హెవీగా అయితే ఏముండదు. చూసినారు కదా ఎట్లున్నది అభిప్రాయం అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. అట్లనే మీకు వేరే కలర్స్ కూడా చూడాలి అని అనుకుంటే ఆ కలర్స్ని అయితే కామెంట్ చేసేయండి. అక్కడ వెళ్ళి అది కూడా తీసి అప్లోడ్ చేస్తా చూడండి. ఇంకా అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలి. చాలా ఉంటుందా రైట్. బాయ్.